దాదాపు 12 years ago 2012 లో మన అందరికి ఫేవరెట్ అయిన ఓంకార్ అన్నయ్య ఒక సినిమాని డైరెక్ట్ చేసిండు. షాక్ అవ్వకండి, డైరెక్షన్ కూడా చేసిండు ఓంకార్ అన్నయ్య. కానీ షాక్ అవ్వాల్సిన మ్యాటర్ ఏంటంటే ఆ సినిమా నిజంగానే బాగుంటది. అంటే సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ ఫైట్స్, సాంగ్స్ వీటన్నిటితో సొసైటీలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరిగే ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని ఆ ఇన్సిడెంట్ ని రియాలిటీలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగా తీసాడు ఆ సినిమా. అండ్ ఆ సినిమా మంచి హిట్ కూడా అయింది. అసలు ఆ సినిమా ఏంటో, నేను అసలు ఈ మ్యాటర్ మొత్తం ఎందుకు మాట్లాడుతున్నానో, అసలు ఆ సినిమాకి ఇప్పుడు జరిగే ఈ మర్డర్ కేస్ కి అసలు రిలేషన్ ఏంటో మీకు ఎండ్ లో తెలుస్తుంది. డోంట్ వరీ, మీకేం బోర్ కొట్టియను. లెట్స్ డైవ్ ఇంటూ ద టాపిక్. దర్శన్ తోగుదీప శ్రీనివాస్, ఆల్సో నోన్ యాజ్ ద ఛాలెంజింగ్ స్టార్ ఆఫ్ కన్నడ సినిమా. మన తెలుగు స్టేట్స్ లో ఈ యాక్టర్ ఎవరో పెద్దగా తెలియకపోయినా కర్ణాటకలో హీఈస్ వెరీ పాపులర్ విత్ అ హ్యూజ్ ఫ్యాన్ బేస్. చాలా తెలుగు మూవీస్ ని హీరోగా కన్నడలో రీమేక్ చేశారు. అండ్ మన మహేష్ బాబు తీసిన పోకిరి సినిమా హిందీలో సల్మాన్ ఖానే కాదు, కన్నడలో దర్శన్ కి కూడా పెద్ద హిట్ ఇచ్చింది. ఆ ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో టాప్ హీరో అయిపోయాడు. మంచి ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది. మోర్ దెన్ 36 కన్నడ మూవీస్ లో లీడ్ యాక్టర్ గా కూడా ప్లే చేశారు. అయితే పాపం రియల్ లైఫ్ హీరోకి డిఫరెన్స్ తెలియదు అనుకుంటా. చేసిన తప్పుకి కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. ఇది రీసెంట్ గా ఇండియాలో జరిగిన హై ప్రొఫైల్ మర్డర్ కేస్. అండ్ ఈ ఇన్సిడెంట్ లో కూడా మొన్న పోర్ష్ ఇన్సిడెంట్ లాగా డబ్బు, ఫేమ్, పవర్ ఏమి పనికి రాలేదు. ఒకవేళ మీరు పూణే పోర్ష్ క్రాష్ ఇన్సిడెంట్ వీడియో చూడలేదంటే పైన మీకు ఒక ఐ బటన్ వస్తుంది. డిస్క్రిప్షన్ లో ఎండ్ స్క్రీన్ లో ఆ లింక్ కూడా ఉంటది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా తప్పకుండా చూసేయండి. వెల్, కమింగ్ టు ద టాపిక్, 2003 లో దర్శన్ కి విజయలక్ష్మి అనే ఒక అమ్మాయితో పెళ్లి అయింది. అండ్ ఇది ఒక అరేంజ్ మ్యారేజ్. ఆ టైంలో తను ఒక కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అండ్ పెళ్ళైన కొన్ని ఇయర్స్ కి వాళ్ళకు ఒక అబ్బాయి కూడా పుట్టిండు. ఇలా కొన్ని ఇయర్స్ పాస్ అయిన తర్వాత 2011 లో తన వైఫ్ అయిన విజయలక్ష్మి దర్శన్ పైన డొమెస్టిక్ వైలెన్స్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసింది. తనని తన హస్బెండ్ దర్శన్ కొట్టాడని, చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నాడని చెప్పి దెబ్బలతో సహా చూపించింది. అండ్ ఈ మ్యాటర్ లో పోలీసులు దర్శన్ ని అరెస్ట్ కూడా చేసినారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ కేస్ కి తన్నే విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు అంతా బాగా అయిపోయింది, మేమిద్దరం కలిసే ఉంటున్నాం అని చెప్పి. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ ప్లాట్. ఈ ఇష్యూ జరిగిన 2 years తర్వాత 2013 లో పవిత్ర గౌడ అనే ఒక స్ట్రగ్లింగ్ యాక్ట్రెస్ దర్శన్ కి పరిచయం అయింది. అండ్ ఆ పరిచయం ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా మారి లివ్ ఇన్ రిలేషన్షిప్ వరకు వెళ్ళింది. దర్శన్ తన లైఫ్ కి రాక ముందే పవిత్ర గౌడకి కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వాళ్ళతోని డివోర్స్ అయింది. అండ్ ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది. సో 2013 నుంచి వాళ్ళిద్దరికి పెళ్లి అవ్వకపోయినా కలిసే ఉన్నారు. ఒకవైపు తన వైఫ్ విజయలక్ష్మితో ఉంటూనే తనకి డివోర్స్ ఇవ్వకుండానే పవిత్ర గౌడతోని కూడా ఉండేవాడు. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ విషయం బయటికి రావడంతో ఈ మ్యాటర్ ఇంకా దాచడం వేస్ట్ అని చెప్పేసి తను ఇంకా దర్శన్ ఫోటోస్ దిగినవి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అండ్ అప్పట్లోనే ఇవన్నీ చూసిన ఫ్యాన్స్ ఆమెకి చాలా హేట్ ఇచ్చినారు. ఆ హేట్ తట్టుకోలేక ఆ ఫోటోస్ అన్ని తను డిలీట్ చేసేసింది. దాని తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఒక 6 months బ్యాక్ జనవరిలో పవిత్ర గౌడ సడన్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టింది. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ కాజ్. అండ్ దాని కింద 1 decade డౌన్ ఫర్ ఎవర్ టు గో, ఇట్స్ బీన్ 10 years ఆఫ్ అవర్ రిలేషన్షిప్, థ్యాంక్ యూ అని కూడా పెట్టింది. అండ్ దిస్ ఇస్ వేర్ ద ఇష్యూ స్టార్టెడ్. పని పాట లేకుండా నాకు ఇదే పని అని చెప్పి ఫ్యాన్ వార్స్ చేసుకున్న ప్రతి ఒక్కడు ఈ టాపిక్ మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఇంటర్నెట్ లో మాట్లాడుతూ వెళ్ళిండు. ఇది చూసిన దర్శన్ ఫ్యాన్స్ మేమేమైనా తక్కువనా అని చెప్పేసి వాటికి రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసినారు. ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, తన రియల్ వైఫ్ విజయలక్ష్మి కూడా ఈ టాపిక్ లో మాట్లాడింది. అండ్ పవిత్ర గౌడ మీద ఫైర్ కూడా అయ్యింది. అండ్ ఇది చూసిన దర్శన్ ఫ్యాన్స్ మా హీరో వైఫ్ కి ఇంత ప్రాబ్లం వచ్చింది ఏంటి అని చెప్పేసి బాధపడి కోపంతో పవిత్ర గౌడని పర్సనల్ గా టార్గెట్ చేసినారు. తన ఇన్స్టాగ్రామ్ ప్రతి పోస్ట్ కింద హేట్ కామెంట్స్ కూడా పెట్టినారు. అండ్ పవిత్ర గౌడ దీనికి ఆన్సర్ గా దీని ఫోటోస్, స్టోరీస్, హైలైట్స్ ఇలాంటివన్నీ పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో ఆల్రెడీ కోపంలో ఉన్న ఫ్యాన్స్ ని రెచ్చగొట్టినట్టు అయింది. దీంతో దర్శన్ ఫ్యాన్స్ 2 డివిజన్స్ లో విడిపోయినారు. మనం దర్శన్ మూవీస్ వరకే కేర్ చేయాలి, ఇది దర్శన్ ది పర్సనల్ లైఫ్, తన పర్సనల్ ఇష్యూ తనే డీల్ చేసుకుంటాడు, లెట్ హిమ్ డీల్ విత్ హిస్ ఓన్ ఇష్యూస్ అని చెప్పి చెప్పేవాళ్ళు. ఇంకొక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ పవిత్ర గౌడ వల్లనే దర్శన్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది అండ్ పవిత్ర గౌడ
గౌడ వల్లనే దర్శన్ మ్యారేజ్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, ఆ అమ్మాయినే లేకపోతే దర్శన్ లైఫ్ చాలా బాగుంటది అని చెప్పి ఆలోచించేవాళ్ళు. అదే ఆలోచనతో దర్శన్ ఒక డై హార్డ్ ఫ్యాన్ రేణుకా స్వామి అనే అతను ఇన్స్టాగ్రామ్ లో పవిత్ర గౌడ ఫోటోస్ కింద చాలా దారుణంగా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసిండు. అండ్ అక్కడితో ఆగకుండా నీ వల్లనే దర్శన్ లైఫ్ చెడిపోతుంది అంటూ బూతులు తిడుతూ పవిత్ర గౌడకి పర్సనల్ మెసేజెస్ కూడా పంపేవాడు. ఇది మరీ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఈ మ్యాటర్ తీసుకొని వెళ్ళి దర్శన్ కి కంప్లైంట్ చేసింది. దర్శన్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ కి రేణుకా స్వామి ఇన్స్టాగ్రామ్ ఐడిని పంపాడు. ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజెస్ పంపి రేణుకా స్వామి డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాడు. అయితే ఈ రేణుకా స్వామి చిత్రదుర్గ అనే ఊర్లో ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తూ ఉండేవాడు. ఈ ఊరు బెంగళూరు నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ డీటెయిల్స్ తెలుసుకున్న దర్శన్ చిత్రదుర్గలో దర్శన్ ఫ్యాన్ క్లబ్ కి లీడర్ అయిన రాఘవేంద్రని కాంటాక్ట్ అయినాడు. ఈ రేణుకా స్వామిని ఎలా అయినా బెంగళూరు తీసుకొని రమ్మని చెప్పాడు. అండ్ రాఘవేంద్ర అలాగే మాయమాటలు చెప్పి నీకు దర్శన్ మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది అని చెప్పి రాఘవేంద్ర రేణుకా స్వామిని తీసుకొని బెంగళూరులో ఉన్న ఆర్ఆర్ నగర్ లో జూన్ 8th కి ఒక కార్ షెడ్ కి తీసుకుని వెళ్ళిండు. ఆ కార్ షెడ్ కి వెళ్ళిన కొంచెం సేపటికి అక్కడికి దర్శన్ వచ్చిండు. అండ్ అక్కడ రేణుకా స్వామిని బెల్ట్ తో కొట్టడం స్టార్ట్ చేసిండు. దీంతో చుట్టుపక్కన ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్స్ మెంబర్స్ అందరూ కర్రెలతోని కొట్టడం స్టార్ట్ చేసినారు. రేణుకా స్వామిని కొంచెం సేపు కర్రెతో కొట్టిన తర్వాత షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చినారు. అండ్ ఇదంతా కూడా పవిత్ర గౌడ కళ్ళ ముందే జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ లో ఉంది. ఇంకా కోపం తగ్గకపోయేసరికి కొంచెం కూడా జాలి లేకుండా కట్టేసి మరి వేడి చేసిన ఐరన్ రాడ్స్ తో కొట్టినారు. దాని తర్వాత తన తలని తీసుకెళ్లి గోడ మీద కొట్టిండ్రు. ఆ ఇంపాక్ట్ కి రేణుకా స్వామి అక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఇదంతా పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే కాదు, పోలీసులు సబ్మిట్ చేసిన 300 pages రిపోర్ట్ లో కూడా ఇదే ఉంది. A recent autopsy report revealed that victim Renuka Swami died from shock and hemorrhage. He was found with 15 wounds on his body. అండ్ ఈ డెడ్ బాడీ చూసిన దర్శన్ షాక్ లో వెళ్ళిపోయినాడు. ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి మర్డర్ చేసిన నైట్ బెంగళూరు లో కామాక్షి పాలెయ అనే ఒక ఏరియాలో ఒక పెద్ద డ్రైనేజ్ లో డెడ్ బాడీని పడేసినారు. జూన్ 9th ఈ డెడ్ బాడీని జనాలు చూసే ముందే అప్పటికే ఆ ఏరియాలో ఉండే స్ట్రీట్ డాగ్ సగం మొహాన్ని తినేసినాయి. అండ్ లోకల్స్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బాడీని పోస్ట్ మార్టం కి పంపించి FIR బుక్ చేసినారు. అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ లెస్ దాన్ 24 hours ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తిగా స్టార్ట్ అవ్వక ముందు పోలీస్ స్టేషన్ కి ఇద్దరు వచ్చి మేమే రేణుకా స్వామిని చంపేశాము, రేణుకా స్వామికి మాకు డబ్బుల మ్యాటర్ లో గొడవ అయింది అండ్ కోపంలో చంపేసినాము, ఆర్ఆర్ నగర్ లో ఒక షెడ్ లో చంపేసి బాడీని తీసుకొచ్చి డ్రైనేజ్ లో పడేసినాం అని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పిండ్రు. పోలీసు వాళ్ళు ఏది అంత ఈజీగా నమ్మరు. చంపాలంటే నిజంగానే వాళ్ళు అక్కడనే చంపొచ్చు, కానీ బెంగళూరులో 200 kilometers దూరం తీసుకొని వచ్చి ఎందుకు చంపుతారు అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో వీళ్ళిద్దరిని ఇండివిజువల్ గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ ఎంక్వైరీలో ఒక్కడొక స్టోరీ చెప్తే ఇంకొక స్టోరీ చెప్తున్నాడు. ఏది కూడా మ్యాచ్ అవ్వలేదు. బేసిక్లీ దీంతో దర్శన్ ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయింది. ఆల్మోస్ట్ 99% కేస్ క్లోజ్, ఇంకా కేస్ మొత్తం సాల్వ్ అయిపోయింది అనుకున్న పాయింట్ లో కేస్ మళ్ళీ రీఓపెన్ అయింది. ఇంకా స్ట్రాంగ్ అయింది. అన్ని నిజాలు బయటపడినాయి. అండ్ ఇదంతా జరగడానికి ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు కర్ణాటక డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ గిరీష్ కుమార్. ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఆర్ఆర్ నగర్ లో ఒక రెస్టారెంట్ ఓనర్ కి డబ్బులు ఇచ్చి వీళ్ళిద్దరు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉంగిపోయేలా చేశాడు. అండ్ ఆ రెస్టారెంట్ ఓనర్ పేరు వినయ్ కుమార్. అండ్ ఇంకా పోలీసులు వినయ్ కుమార్ ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంకా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినారు. ఈ గ్యాప్ లో దర్శన్ బెంగళూరు వదిలేసి మైసూర్ వెళ్ళిపోయాడు. అండ్ వినయ్ కుమార్ ఆ మర్డర్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నాడు కాబట్టి నిజం మొత్తం చెప్పేశాడు. కన్నడ సూపర్ స్టార్ దర్శనే మాతో ఇవన్నీ చేపించాడు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత పోలీసులు ప్రూఫ్స్ కింద ఆ షెడ్ బయట ఉన్న CCTV ఫుటేజ్, మర్డర్ జరిగే టైంలో దర్శన్ మొబైల్ లో ఉన్న నెట్వర్క్ లొకేషన్, రేణుకా స్వామి మొబైల్ లొకేషన్, ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకొని 200% కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ గా దర్శన్ మైసూర్ లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ గా దర్శన్ ఉన్న హోటల్ కే వెళ్లి
ఆయనకి షాక్ ఇచ్చినారు. పోలీసులను చూసిన దర్శన్ మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల నా కార్ లో వస్తాను అని చెప్పినాడు. కానీ దర్శన్ కి తీసుకురావడానికి మైసూర్ కి వెళ్ళింది, ఈ ఆపరేషన్ మొత్తాన్ని లీడ్ చేస్తుంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ చందన్ కుమార్. ఈయన దర్శన్ తో చాలా సాఫ్ట్ గా మీరు ఎట్టి పరిస్థితిలో పోలీస్ జీప్ లోనే రావాలి, లేదంటే మా స్టైల్లో మేమే తీసుకెళ్తామని చెప్పినారు. ఫైనలీ రేణుకా స్వామి బాడీ దొరికిన 48 hours కంటే తక్కువలోనే దర్శన్ ని తీసుకొని మైసూర్ నుంచి బెంగళూరు వచ్చినారు. జూన్ 8th కి మర్డర్ చేసినారు, బాడీని తీసుకెళ్లి డ్రైనేజ్ లో పడేసినారు. జూన్ 9th కి బాడీ దొరికింది, పోస్ట్ మార్టం కి వెళ్ళింది. జూన్ 10th కి కన్నడ సూపర్ స్టార్ దర్శన్ మర్డర్ చేసినాడని చెప్పి అన్ని ప్రూఫ్స్ తో కన్ఫర్మేషన్ వచ్చింది. జూన్ 11th కి మైసూర్ పారిపోయిన దర్శన్ ని అరెస్ట్ చేసినారు. ఈ కేసు మొత్తంలో దర్శన్, పవిత్ర గౌడని ఇంక్లూడ్ చేసుకొని ఆ ఫ్యాన్ పేజెస్ అడ్మిన్స్, దర్శన్ పర్సనల్ మేనేజర్స్, కార్ డ్రైవర్స్ తో పాటు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న 14 మెంబర్స్ ని అరెస్ట్ చేసినారు. ఇంకా ఈ కేసు నడుస్తూనే ఉంది. చాలా మంది కన్నడ కో స్టార్స్ దర్శన్ బిహేవియర్ గురించి, దర్శన్ యాటిట్యూడ్ గురించి, వాళ్ళకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నారు. అండ్ దర్శన్ కి కోపం చాలా ఎక్కువ అని చెప్పి, పోలీసులు, కేసులు, కొట్టడం ఇలాంటివి ఏది కొత్త కాదని చెప్పి, అతని బిహేవియర్ ఇంత అని చెప్పేసి చాలా మాటలు బయటకు వచ్చినాయి. ఇదంతా ఒక వైపు అయితే, ఇంకొక వైపు అరౌండ్ 3 days బ్యాక్ 18th June దర్శన్ ఫార్మ్ హౌస్ మేనేజర్ సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. తను ఎందుకు చనిపోయాడు, ఈ కేసులో తనకేమైనా లింక్ ఉందా, ఇలాంటివి ఏమి తెలీదు. కానీ పోలీసులు మాత్రం అందరినీ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా ఎన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి. ఇదొక పర్ఫెక్ట్ కేస్. ఈ కేసులో కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఒక్కటే, నువ్వు ఎంత పెద్దోడైనా కానీ లా అండ్ ఆర్డర్ అన్నది ఒకటి ఉంటది, దాని నుంచి తప్పించుకోవడం అయితే చాలా కష్టం. అండ్ ఈ కేసులో ద మెయిన్ క్రెడిట్ గోస్ టు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ గిరీష్. ఆయన లేకపోతే ఈ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయేది. దాని తర్వాత బెంగళూరు కమిషనర్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ దయానంద, which was registered on 9th morning. Actors of Kannada film industry has been secured and he is being questioned. ఈ కేసు మొత్తాన్ని పర్సనల్ గా తీసుకొని మానిటర్ చేసింది అతనే. దీని తర్వాత మూడో వ్యక్తి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ద పోలీస్ మిస్టర్ చందన్ కుమార్ బెంగళూరు నుంచి మైసూర్ కి వెళ్లి దర్శన్ ని అరెస్ట్ చేసి బై రోడ్ బెంగళూరు తీసుకొచ్చారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి, ఆయన టీమ్ కి చాలా కాల్స్ వచ్చినాయి అంట, పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దగ్గర నుంచి. కానీ ఆయన ఎవ్వరి ఫోన్ ఎత్తలేదు, ఎవ్వరికి భయపడలేదు. పెద్ద చాపని పట్టాలంటే పెద్ద వాళ్ళే కావాలి. దర్శన్ చేసిన పెద్ద తప్పేంటంటే, రేణుకా స్వామి తన డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పి తెలిసినా కూడా తనని అట్లా కొట్టడం, మర్డర్ చేసిన తర్వాత ప్లాన్ వేసి మరీ పారిపోవడం, కేసు మొత్తాన్ని ఒక రాంగ్ నెరేటివ్ లో తీసుకెళ్లడం. పవిత్ర గౌడ చేసిన తప్పేంటంటే, రేణుకా స్వామి ఒక్కడిని పట్టుకొని 10 మంది కొడుతుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేయడం. దానికన్నా బెస్ట్ రేణుకా స్వామిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే సైబర్ బులింగ్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసి హై ప్రొఫైల్ కేసు అని చెప్పి ఇంకా ఎక్కువ యాక్షన్ తీసుకునే వాళ్ళు కదా. ఇంటర్నెట్ లో వల్గర్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ అయ్యేది. నెక్స్ట్ ఫ్యాన్ క్లబ్స్ ప్రెసిడెంట్ చేసిన తప్పు. దర్శన్ లెఫ్ట్ అంటే లెఫ్ట్, దర్శన్ రైట్ అంటే రైట్, గొర్రెల్లాగా అటు ఇటు ఆడిండ్రు. దాని వల్ల ఇప్పుడు లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నెక్స్ట్ అందరికన్నా మెయిన్ రేణుకా స్వామి ఫ్యాన్ అని చెప్పి మ్యాటర్ ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. పర్సనల్ గా టార్గెట్ చేసి పర్సనల్ గా తిట్టడం స్టార్ట్ చేసినాడు. నిజానికి ఇలాంటి వాళ్ళే సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిట్టే వాళ్ళే. రేణుకా స్వామి చేసింది కూడా పెద్ద తప్పే, కానీ దానికి పనిష్మెంట్ మాత్రం ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. రేణుకా ಸ್ವಾಮಿ ವೈಫ್ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಅಂತ ನ್ಯಾಯ ಕೊಡಿಸ್ರಿ ನಾನು ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇದೆ ನಿಂಗೆ ಮಾಡು ಆಗಬಾರ್ದು ತಾಯಿ ಬೇರೆ ಆಗ್ತದೆ ನಿಂಗಾದ್ರೆ ಹೆಂಗ್ ಮಾಡೋಣ ఇప్పుడు ఆ బాబు పుట్టిన తర్వాత ఏం చెప్తారా బాబుకి మీ నాన్న ఫ్యాన్ వార్స్ లో ఇరుక్కుపోయి చనిపోయాడని చెప్తారా అసలు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏనా సెట్ చేసేది అంత ప్రేమ ఎవ్వరి మీద పెంచుకోకండి ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ రైట్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్ పని పాట లేకుండా ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో మా హీరో గొప్ప 24/7 ఫ్యాన్ వార్స్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్క వాడు ఈ వీడియో చూడాలి నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్తే ప్లీజ్ దయచేసి ఈ వీడియో వాళ్ళతోని షేర్ చేయండి మీరు చెడిపోతూ ఇంకా నలుగురిని చెడగొడుతున్నారు అనవసరంగా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఏం నీకు తిండి పెట్టవు నీ ఫ్యామిలీకి తిండి పెట్టదు జస్ట్ నీ ఇమోషన్స్ తో ఆడుకుంటాయి అంతే లైఫ్ లో అన్ని కావాలి మూవీస్ కూడా కావాలి సో ఎంటర్టైన్మెంట్ విషయాలని ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అన్నది నేర్చుకోండి చూజ్ యువర్ ఐడల్ వెరీ కేర్ఫుల్లీ
అండ్ స్టార్టింగ్ లో ఒక సినిమా గురించి మాట్లాడినా కదా, ఆ సినిమా పేరు జీనియస్. మీలో ఎంతమంది ఆ సినిమా చూసారో నాకు తెలీదు. జనరల్ గా ఈ సినిమా చూడండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పను, కానీ యూట్యూబ్ లో తెలుగులో ఫ్రీగానే ఉంది. ఒక్కసారి వెళ్ళి ఈ సినిమా చూడండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో పెట్టండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. See you all.